హలో ఫ్రెండ్స్, నా పేరు సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం కాస్ట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో మెటీరియల్ అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాను. ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. అందులో మెటీరియల్ కాన్సెప్ట్స్ పైన ఒక వీడియో చేశాను, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ దానిపైన ఇంకొక వీడియో చేశాను, స్టాక్ లెవెల్స్ ఏ లెవెల్లో రీఆర్డర్ లెవెల్ అంటే ఏంది, మ్యాక్సిమం లెవెల్ అంటే ఏంది, మినిమం లెవెల్ అంటే ఏంటి, దానిపైన ఒక వీడియో చేశాను. సో దాని తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ వీడియో ఇవాళటి వీడియో. సో ఇవాళ మనం ఏం చేస్తామంటే స్టాక్అవుట్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటి అంటే మీ దగ్గర ఉన్న స్టాకు అయిపోతే మీరు ఎంత నష్టపోతారు, ఆర్ ఎక్సెస్ స్టాక్ పెట్టుకుంటే ఎంత నష్టపోతారు. అంటే ఎక్సెస్ స్టాక్ అవుట్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి, మీ కస్టమర్స్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఎంత కాస్ట్ అవుతుంది. ఎక్సెస్ పెట్టుకోవడం వల్ల ఏంటి, అనవసరంగా మీ గోడౌన్లో మీరు స్టాక్ని పెట్టుకుంటారు, దానివల్ల ఎంత నష్టపోతారు. ఈ రెండిట్లలో ఎట్లా ఇది నష్టమే ఇది నష్టమే. ఈ రెండిట్లలో ఏది తక్కువ నష్టమో చూసి మనము మేనేజ్మెంట్కి ఒక డెసిషన్ ఇస్తాము. సో ఈ స్టాక్అవుట్ ప్రాబ్లం ఒకటి చేస్తాను. ఇంకొకటి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అని, అంటే స్లో మూవింగ్ స్టాకు, నాన్ మూవింగ్ స్టాకు ఆర్ ఫాస్ట్ మూవింగ్ స్టాక్. అంటే గోడౌన్లోకి మీ రా మెటీరియల్ వచ్చిన తర్వాత అది ఎంత త్వరగా అవుట్పుట్గా కన్వర్ట్ అయిపోతుంది, ఎంత త్వరగా కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఏ స్టాక్ నాకు బాగా మూవ్ అవుతుంది, ఏ స్టాక్ నా దగ్గర అనవసరంగా కంపెనీలోనే గోడౌన్లోనే పడుంటుంది, దానిపైన నేను అనవసరంగా వర్కింగ్ క్యాపిటల్ స్పెండ్ చేస్తున్నా అని డిసిషన్ని మనము ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అనే ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం తెలుసుకుంటాం. సో ఈరోజు ఈ రెండు మెయిన్ అజెండా. టైం పర్మిట్ అవుతే కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది ఒక 2-3 సమ్స్ చేస్తాను. సో దీని ద్వారా మనము మెటీరియల్లో మేజర్ సమ్స్ని కవర్ చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రాబోయే వేరే చాప్టర్స్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను దీనికి ఏం చేశాను అంటే ఇల్లుస్ట్రేషన్ 7 అనేది ఒక ఇల్లుస్ట్రేషన్ ఉంది. ICAI CA ఇంటర్ వాళ్ళ కోసము. ఇది CMA వాళ్ళకు కూడా సమ్స్ ఉంటాయి, కాకపోతే వేరే క్వశ్చన్ వేరే విధంగా అడుగుతారు, బట్ కాన్సెప్ట్ మాత్రం సేమ్గా ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యాపెన్ టు బి ఎ డిఫరెంట్ స్టూడెంట్, మీరు ఈ క్వశ్చన్ని గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆ క్వశ్చన్ని ముంగడ పెట్టుకొని ఈ ఆన్సర్ చూడండి. ఈ ఆన్సర్ని నేను సాల్వ్ చేసే విధానము మీకు వేరే సమ్కి యూజ్ అవుతుంది. కమింగ్ టు CS స్టూడెంట్, ఈ క్వశ్చన్స్ ఈ మధ్య కొత్తగా యాడ్ అయిపోయాయి. సో ఏదైనా ఒక క్వశ్చన్ని కొత్తగా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో యాడ్ చేశారు అంటే అది రాబోయే 1 or 2-3 అటెంప్ట్స్లలో లైక్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ద క్వశ్చన్ విల్ బి ఆస్డ్. కొత్త క్వశ్చన్ వచ్చింది అంటే ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఒక 6 to 8 మార్క్స్ వరకు ఈ క్వశ్చన్ రావచ్చు. సో నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చాలా టైం తీసుకొని, సో దట్ ఇలాంటి సంబంధించి ఇంకే క్వశ్చన్ వచ్చినా మీరు ఓన్గా చేసుకుంటారని. ఓకే, సో నేను క్వశ్చన్ని బోర్డు పైన రాస్తాను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి. ఎస్ ఎవ్రీవన్, క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే క్వశ్చన్ని అర్థం చేసుకున్నవాడు రాజు కాస్టింగ్ విషయంలో. ఓకే, సో తొందరపాటు లేదు, ఆన్సర్ మీ బుక్లోనే ఉంది. అది నేను ఇక్కడ కాపీ చేసేసి చెప్పడం కాదు. నేను ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, బట్ క్వశ్చన్లో ఉన్న ముఖ్య సారాంశం, ముఖ్య ఉద్దేశం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఆన్సర్ మీ బుక్లో చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది, నన్ను నమ్మండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. నేను ఒక మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నాను విత్ గాడ్స్ గ్రేస్. సో ఇది నా పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు నేను 2021లో ఉన్నాను కదా. సో 2020 కన్నా ముందు ఉన్న మొత్తం డేటాని కొల్యూట్ చేసి మా అకౌంటెంట్స్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సార్ మన దగ్గర 100 స్టాక్స్ అంటే ఇది క్వాంటిటీ, 100 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ మన దగ్గర పెట్టుకుంటే మనము స్టాక్ అయ్యే ప్రాబబిలిటీ 2 times ఉంటుంది సార్. అంటే మన గోడౌన్లో 100 కిలోల ఒక రా మెటీరియల్ పెట్టుకుంటే 2 సార్లు నీకు ప్రాబ్లం రావచ్చు సార్. అవుట్ ఆఫ్
100, ఇప్పుడు మొత్తం దీన్ని కౌంట్ చేయండి, 33, 63, 83, 93, 98, 100. అంటే మొత్తం ప్రాబబిలిటీ 100గా తీసుకున్నప్పుడు 2 times నువ్వు స్టాక్ అవుట్ అవుతావు సార్. 100 kgs మీ స్టాక్లో మీ గోడౌన్లో పెట్టుకుంటే 2 times అంటే 100లో 2 times అంటే 0.02% టైం ప్రాబబిలిటీ ఉంది. 100 స్టాక్స్ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు ఎప్పటికీ స్టాక్ అవుట్ పొజిషన్ రాకుండా ఉండదని ఏం లేదు. నీకు అప్పటికి కూడా అంటే హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన నువ్వేం యాక్సిడెంట్కి గురి అవ్వవు అన్నట్టు కాదు. హెల్మెట్ పెట్టుకొని దానికి క్లిప్ పెట్టుకొని కేర్ఫుల్గా డ్రైవ్ చేసి అన్నీ పాటిస్తే 2% ఛాన్స్ నీకు యాక్సిడెంట్ అవుతుంది, 2%. ఓకే, అలాగే కంపెనీ కూడా ఏమంటుందంటే మనం 100 స్టాక్స్ని మెయింటైన్ చేస్తే 2% ఛాన్స్ ఉంది సార్ మనము స్టాక్ అవుట్ అయిపోయే ఛాన్స్ అనేది. అట్లా ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క బిట్. ఇంకోటి ఏమంటుండు, మన దగ్గర 100 kgs ఆఫ్ రా మెటీరియల్ కొనడానికి డబ్బులు లేకుంటే మనం 80 మెయింటైన్ చేద్దాం సార్, 80 మెయింటైన్ చేద్దాం. అయితే మనకు ఆ రిస్క్ పెరుగుతుంది. ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ వి గో అవుట్ ఆఫ్ ద స్టాక్, మనకు స్టాక్ అవుట్ అయిపోయే ఛాన్సు 2% నుంచి 5%కి వచ్చింది. అంటే మనం ఇందాక హెల్మెట్ పెట్టుకొని క్లిప్ పెట్టుకోలేదు అన్నట్టు. ఓకే, సో 5%కి వచ్చేసింది. అంత కూడా నాకు డబ్బులు ఎవరా అంటే నువ్వు 50 పెట్టుకోండి సార్, మీరు 50 స్టాక్ని మీరు మెయింటైన్ చేయండి. సో మీ ప్రాబిలిటీ 10% మీకు రిస్క్ తీసుకుంటున్నారు, మీరు 10% రిస్క్ తీసుకుంటున్నారు సార్ అని. ఇక్కడ 20 స్టాక్ పెట్టుకుంటే 20%, 10 క్వాంటిటీసే పెట్టుకుంటే 33%, ఏం స్టాకే పెట్టుకోకపోతే 30%, 33%. సో ఇది క్వశ్చన్లో లాజిక్ అర్థమైంది కదా. మనము ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి అనేది, అంటే ఇది బఫర్ స్టాక్ అనుకుంటా, ఎంత స్టాక్ని మెయింటైన్ చేయాలనేది మనము డిసిషన్ తీసుకోవాలి. సో డిసిషన్ తీసుకుంటప్పుడు ఒక టేబుల్ డ్రా చేసి 1st, 2nd, 3rd అలా బై హార్ట్స్లు చేయకండి. ఎలా ఆలోచించండి అంటే ఇప్పుడు నాకు 2 రకాల ఖర్చులు ఉంటాయి. ఒకటి స్టాక్ అవుట్ లాస్. నేను ఈఓక్యూ ప్రాబ్లమ్స్ చెప్తాప్పుడు క్లియర్గా చెప్పాను. ఆర్డర్ చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది, క్యారీ చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది, సప్లయర్కి పే చేయాల్సింది కొంచెం ఖర్చు అవుతుందని. సేమ్ లాజిక్ ఈ క్వశ్చన్లో నాకు స్టాక్ అవుట్ కూడా కొంచెం ఖర్చు అవ్వచ్చు. అంటే నా దగ్గర కస్టమర్ వెళ్ళిపోయినందుకు నాకు రెవెన్యూ మిస్ అయిపోతే అందులో నా కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అని చెప్పడానికి ఇది ఫస్ట్. అంటే నాకు దీనికోసం ఒక కాలం కావాలి. క్యారింగ్ కాస్ట్ అంటే ఏంది, నువ్వు దీన్ని క్యారీ చేయాలి కదా. క్యారీ చేసినప్పుడు ప్రతి యూనిట్కి 50 రూపాయలు నువ్వు ఇంకర్ అవుతున్నావు క్యారీ చేయడానికి. అది నీకు సెకండ్ టైప్ ఆఫ్ కాస్ట్. అంటే నువ్వు 1 versus 2 రెండింటిని కంపేర్ చేస్తావు. సో ఇప్పుడు నేను టేబుల్ ఎలా డ్రా చేస్తాను అంటే ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ ఈస్ విజిబుల్. మనకు ఒక్కసారి చేదనుభవం అయింది, అందుకే ఐఎమ్ జస్ట్ skeptical about it. Yeah, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అగైన్ ఈ డయాగ్రామ్ని ఆర్ టేబుల్ని బై హార్ట్ చేయకండి. అలా బై హార్ట్ చేసే ప్రయత్నం చేశారంటే మనం ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి ట్రై చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ ప్రెషర్లో గుర్తుకు రాదు. ఎలా ఫామ్ చేయాలి అనేది థాట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇప్పుడు 100 స్టాక్స్ నేను మెయింటైన్ చేస్తున్నాను అంటే ఇది కేస్ 1. ఇక్కడ నేను రాస్తాను, మీరు ఎగ్జామ్లో రాయకపోయినా పర్లేదు. కేస్ ఏ. కేస్ ఏ ఏంటి, నా గోడౌన్లో నేను 100 kg ఆఫ్ రా మెటీరియల్ నేను పెట్టుకుంటాను. అంటే 100 kg రా మెటీరియల్ ఎంత పెట్టుకుంటా అంటే హెడ్డింగ్స్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకుంటే బుక్లో విషయంలో పెట్టుకోవచ్చు, నేను చెప్పడానికి ఇక్కడ లేదు. 100 kgs నేను పెట్టుకోవచ్చు. 100 kgs పెట్టుకుంటే నీకు ప్రాబ్లం ఏమవుతుంది? లిజన్ హియర్. ఇప్పుడు మన గోడౌన్లో 100 kgs ఆఫ్ రా మెటీరియల్ మనం పెట్టుకుంటే మన దగ్గర 100 kgs ఆఫ్ రా మెటీరియల్ మన దగ్గర ఉంది. డిమాండ్ ఎంత ఉండొచ్చు? 0 నుంచి 100 వరకు ఎంతైనా ఉండొచ్చు. పాయింట్ అర్థం చేసుకోండి. నా గోడౌన్లో 100 kgs ఆఫ్ రా మెటీరియల్ ఉంది. నాకు కస్టమర్ దగ్గర నుంచి డిమాండ్ ఎంత రావచ్చు? 0 నుంచి 100 వరకు రావచ్చు. ఎంత వరకు వచ్చినా కానీ నా దగ్గర మ్యాక్సిమం డిమాండ్ నా దగ్గర 100 వరకు రావచ్చు. నా దగ్గర రా మెటీరియల్ 100 రెడీగా ఉంది అంటే నేను స్టాక్ అవుట్ ఎంత అవుతాను? 0. అర్థం కావట్లేదు సార్ అంటే మళ్ళీ ఒకసారి వినండి. నా గోడౌన్లో 100 kgs ఆఫ్ రా మెటీరియల్ నేను పెట్టుకున్నాను. కస్టమర్స్ నా దగ్గరకి వచ్చేసి 0 నుంచి 100 వరకు అడగొచ్చు.
0 నుంచి 100 వరకు అడగవచ్చు. ఎక్స్ట్రీమ్కి వెళ్తాను, 100 అడిగారు కస్టమర్స్, నా దగ్గర 100 ఉంది అంటే స్టాక్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందా? అస్సలు లేదు. ఇప్పుడు నేను మార్కర్ చేంజ్ చేస్తాను. కేస్ 1 అయిపోయింది కదా. నా గోడౌన్లో 100 కేజెస్ పెట్టుకున్నాను. 100 కేజెస్ పెట్టుకుంటే నేను ఎప్పటికీ స్టాక్ అవుట్ అవ్వను. కేస్ బి, ఇక్కడ ఏం చేస్తాను, 80 కేజెస్ పెట్టుకుంటాను. నేను కలర్ చేంజ్ చేశారు, హోప్ యూ ఫైండ్ ద డిఫరెన్స్. నా గోడౌన్లో 80 కేజెస్ ఆఫ్ రా మెటీరియల్ పెట్టుకున్నాను. 80 కేజెస్ పెట్టుకున్నప్పుడు కస్టమర్ వచ్చేసి 100 కేజెస్ అడగొచ్చు. అంటే నా దగ్గర స్టాకు 80 ఉంది, కస్టమర్స్ 100 అడుగుతున్నారు. అంటే 20 క్వాంటిటీ పోయినట్టే కదా, అంటే స్టాక్ అవుట్ అయినట్టే కదా, దానిపైన నీకు రెవెన్యూ మిస్ అయినట్టే కదా. అంటే 20 నువ్వు మిస్ అయిపోతున్నావు. అర్థమవుతుందా? నేను టైం తీసుకుంటాను, దట్ ఈస్ ఆల్వేస్ ద కేస్ ఇన్ మై క్లాసెస్. 100 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎప్పటికీ కస్టమర్ని రిటర్న్ పంపించట్లేదు. కానీ నేను 80 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ మెయింటైన్ చేసుకున్నప్పుడు కస్టమరు ఈ కేస్ వరకు ఎప్పుడు అడిగినా కానీ నాకు ప్రాబ్లం లేదు. 0 అడిగినా నాకు రెడీగా ఉంటుంది, 10 అడిగినా రెడీగా ఉంటుంది, 20 అడిగినా రెడీగా ఉంటుంది, 50 అడిగినా రెడీగా ఉంటుంది, 80 అడిగినా రెడీగా ఉంటుంది. బై ఛాన్స్ 100 అడిగితే 20 మెంబర్స్ నేను బయటికి పంపించాలి. అంటే 20 కేజీస్ ఆఫ్ ఆర్డర్ని నేను రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అర్థమైపోయిందా? ఇది సెకండ్ది. చాలా పేషెంట్గా వినండి. ఈ క్వశ్చన్ రావచ్చు అని నాకు అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి. ఒక్కసారి వినడానికే టైం పడుతుంది, ఒక్కసారి మీకు అర్థమైందంటే మీరు 5 మినిట్స్లో వేసేస్తారు. ఓకే, కేస్ సి ఏమంటుందంటే నువ్వు 50తో ట్రై అయ్యి ఒకసారి. 50తో ట్రై అంటే నా గోడౌన్లో 50 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ నేను పెట్టుకుంటున్నాను. అంటే కస్టమర్స్ 50 కేజీస్ వరకు అడిగితే నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు. కస్టమర్స్ 50 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ వరకు నన్ను అడిగితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది దాటితే నాకు ప్రాబ్లము. ఏంటి నా ప్రాబ్లము? మేబీ కస్టమర్ 100 కిలోలు అడగొచ్చు, అప్పుడు నాకు ప్రాబ్లమే, ఎందుకంటే నేను 50 మెయింటైన్ చేస్తున్నాను. కస్టమర్ 80 కూడా అడగొచ్చు, అప్పుడు కూడా నా ప్రాబ్లమే. అంటే ఇప్పుడు నా ప్రాబ్లాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కస్టమర్ 100 కూడా అడగొచ్చు. సో 100 అడిగితే నేను 50 మందిని బయటికి పంపించాలి. ఎలా చెప్తున్నారు సార్ అంటే, నా దగ్గర 50 ఉంది నా గోడౌన్లో, కస్టమర్ వచ్చి 100 కిలోలు అడుగుతున్నాడు, ఇంకో 50 కిలోలు నేను రిజెక్ట్ చేసేస్తున్నాను. అక్కడితో ఆగిపోలేదు. కస్టమరు ఇది అడిగితే సిచ్యువేషన్ ఏది? మేబీ కస్టమర్ ఇది అడిగితే 80 అడిగితే 30 కేజీస్ని నేను పంపించేస్తాను. అర్థం కావట్లేదు సార్, క్లియర్గా విను. మన గోడౌన్లో 50 కిలోల సరుకు ఉంది. కస్టమర్స్ 100 అడగొచ్చు, 80 అడగొచ్చు. 100 అడిగితే 50 మందిని బయటికి పంపించేస్తున్నాం, రిజెక్ట్ చేస్తున్నాం. 80 అడిగితే 50 యాక్సెప్ట్ చేస్తాము. అంటే వీఆర్ అజ్యూమింగ్ వీ యాక్సెప్ట్ ద పార్ట్ ఆఫర్స్. 80 కేజీస్ డిమాండ్ వస్తే 50 కిలోలు అమ్ముతాము, 30 కేజీస్ని రిజెక్ట్ చేస్తాము. సో ఇది మనకు సిచ్యువేషన్ సిలోకి వచ్చేసింది. అర్థమవుతుందా? స్లోగా తీసుకెళ్తున్నాను, సమ్ అర్థమైపోయిన తర్వాత మీరు 5 మినిట్స్లో చేసేసేయాలి. ఇప్పుడు కేస్ డీకి తీసుకెళ్తాను. డి ఏమంటుంది? ఇప్పుడు నువ్వు 50 ట్రై చేసావు కదా, ఒకసారి 20తో ట్రై చేయని. సో నేను 20కి ట్రై చేస్తాను. 20కి ట్రై చేసినప్పుడు ఇప్పుడు నా కష్టాలు ఎక్కువ. ఇక్కడ వరకు నేను సేఫ్. ఇప్పుడు 20 స్టాక్ ఉంది, కస్టమర్స్ వచ్చి 20 కేజీస్ వరకు అడిగితే నేను సేఫ్. సో ఇప్పుడు నాకు ఎప్పుడు భయము? మేబీ కస్టమర్ ఇది అడగొచ్చు, ఇది అడిగాడు అంటే మన గోడౌన్లో 20 కిలోలు ఉన్నాయి, కస్టమర్ వచ్చి 80 కిలోలు అడుగుతున్నాడు అంటే 80 కేజీస్ రిటర్న్ పంపించాల్సిందే. 80 కేజీస్ రిటర్న్ పంపించాల్సిందే కదా. 80 కిలోలు అడిగాడు అంటే 60 కేజీస్ని రిటర్న్ పంపించాల్సిందే. 50 కిలోలు అడిగాడంటే 30 కేజీస్ రిటర్న్ పంపించాల్సిందే. లాజికల్గా అర్థమవుతుందా? జస్ట్ ఆ పజిల్ని విప్పినా కొద్దీ మనకు ఈజీ అయిపోద్ది. ఓకే,
ఇట్స్ లైక్ ఎ గేమ్. మన దగ్గర 20 కిలోలు ఉంది, కస్టమర్ 80 కిలోలు 100 కిలోలు అడిగితే 80 కేజీస్ని రిజెక్ట్ చేసి, మన దగ్గర 20 కేజీస్ ఉన్నాయి, కస్టమర్స్ వచ్చి 80 అడిగితే 60 రిజెక్ట్ చేసేసి, మన దగ్గర 20 కేజీస్ ఉన్నాయి, కస్టమర్స్ వచ్చి 50 అడిగితే 30 కేజీస్ని రిజెక్ట్ చేసి, అంటే నీ దగ్గర ఉన్నంతగా యాక్సెప్ట్ చేసి ఎంతైతే లేదో అంత రిజెక్ట్ చేసేసి. సో నువ్వు ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటే 20 + 80 100, 20 + 60 80, 20 + 30 50. కానీ నేను ఫార్ములా రూపంలో చెప్పదలుచుకోలేదు, అది నా వీడియోలో ఉద్దేశం కాదు. దాని లిటరల్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఇది ప్లస్ చేస్తే ఇది వస్తుంది, ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అనేది తెలుసుకోవడం కంటే అట్లనే ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యా, సో మనము స్టాక్ అవుట్ కోసం మాట్లాడుకున్నాం. ఎప్పటి వరకు వచ్చాము మనము? డి వరకు వచ్చాము. ఈ సిచ్యువేషన్కి వద్దాం. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనము స్టాక్ని ప్రస్తుతానికి 10 కేజీస్ పెట్టుకుందాం. 10 కేజీసే. ఇప్పుడు నీకు ధైర్యం ఏముంది? కస్టమర్స్ 10 కేజీస్ అడిగేంత వరకు నువ్వు ఓకే. ఇంతకన్నా ఏది అడిగినా నీకు భయమే. ఏం భయము? కస్టమర్ 100 కేజీస్ అడిగాడు అనుకో, 90 కేజీస్ని రిజెక్ట్ చేసి, కస్టమర్స్ 80 కేజీస్ అడిగాడు అనుకో, 70 కేజీస్ని రిజెక్ట్ చేసి. సార్ 70 ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, ఇక్కడ 10 కిలోలే ఉన్నాయి, 100 కిలోలు 80 కిలోలు అడుగుతున్నాడు. సో 10 ఓకే చేసి రిమైనింగ్ 70ని రిజెక్ట్ చేసేసి. ఇప్పుడు ఇక్కడ 50 అడుగుతున్నాడు, సో 40 రిజెక్ట్ చేసేసి. ఇక్కడ 20 అడుగుతున్నాడు, 10 రిజెక్ట్ చేసి. ఇక్కడ 10 అడుగుతున్నాడు, నీకు 10 ఉన్నాయి కదా, నీకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ 0 అడుగుతున్నాడు, ఇప్పుడు నీకు ఏం ప్రాబ్లం లేదు. దీని తర్వాత ఎఫ్ అది 0తో చేయాలి. నాకు ప్రస్తుతానికి ఇక్కడ బోర్డు లేదు, మీరు చేసుకోవచ్చు. ఓకే, బట్ కాన్సెప్చువల్గా ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా అయిపోలేదు నా క్వశ్చన్. సో ఎక్కడ వరకు వచ్చాము? స్టాక్ అవుట్ అవుతే ఎన్ని కేజీస్కి స్టాక్ అవుట్ అవుతాము అంటున్నాడు. కానీ మన క్వశ్చన్ ఏమంటుందంటే, ఇలా అయ్యే ప్రాబబిలిటీ ఇక్కడ ఇచ్చాడు. ప్రాబబిలిటీ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన 2 times 5 times ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇలా కస్టమర్స్ 100 కేజీస్ తోటి మీ ఇంటికి వచ్చే, అంటే మీ కంపెనీకి వచ్చే ఛాన్సు 2% ఉంది. 2% ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 0 కదా, సో ఇక్కడ 0 పెట్టేసుకో. 0 ఎందుకు పెట్టుకుంటున్నాడు సార్ అంటే, నువ్వు స్టాక్అవుట్ టైం అవ్వట్లే, 100 కిలోల డిమాండ్ వస్తుంది, 100 కిలోల నీ దగ్గర ఉన్నది, సో స్టాక్అవుట్ అవ్వట్లేనప్పుడు ప్రాబబిలిటీ లైట్ తీసుకో. తర్వాత ఇక్కడికి వద్దాం. నీ దగ్గర 80 స్టాక్ ఉంది, కస్టమర్ 100 కేజీస్ కోసం వచ్చాడు, 20 స్టాక్అవుట్ అయింది అంటే అట్లా జరిగే ఛాన్స్ ఎప్పుడుంది? నీ దగ్గర 80 కేజీస్ రా మెటీరియల్ ఉంది, కస్టమరు 100 కేజీస్తో వచ్చాడు అంటే 100 కేజీస్ నాకు కావాలి అని చెప్పి ఎప్పుడు అడగొచ్చు? ఎన్నిసార్లు అడగొచ్చు? 2 times అడగొచ్చు. 100 కేజీస్ కావాలని చెప్పి ఎప్పుడు అడగొచ్చు? ఒకటే పాయింట్ నేను రిపీట్ చేస్తున్నాను, చిన్న తేడాలో మార్క్స్ 6 మార్క్స్ వస్తాయా, 0 మార్క్ వస్తుందా డిసైడ్ చేసుకోండి. ఇది చిన్న కాన్సెప్టే అనిపించవచ్చు. మీరు ఇంత డబ్బా గీసి ఒక దగ్గర ఒకటి రాసేసారంటే, కరెక్ట్ రాసిన స్టూడెంట్కి 6కి 6 వస్తాయి, 5.5 మేబీ ప్రజెంటేషన్ బాగాలేకుంటే. తప్పు రాసిన స్టూడెంట్కి 0 or ½. సో మీరు ఈ కేటగిరీ ఆ కేటగిరీ ఆలోచించుకోండి. ఓకే, సో దట్స్ హౌ ద కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం, ఎస్ఎఫ్ఎం, ఎఫ్ఆర్ ఇవన్నీ రన్ అయ్యేది దానిపైన. యా, సో కస్టమరు మీకు 100 కిలోలు కావాలని చెప్పి ఎన్నిసార్లు రావచ్చు? 2 times రావచ్చు. అయితే మీలో ఎవరికో ఒకరికి ఈ డౌట్ రావచ్చు, ఏమని? సరే 80కి ఆపోజిట్ 5 ఉంది కదా సార్, మీరు 5 అంటే 5% రాయాలి కదా, మళ్ళీ మీరు 2% ఎందుకు రాస్తున్నారు, ఆర్ 0.02 అని ఎందుకు రాస్తున్నారు అంటే, లాజిక్ చెప్తాను. నువ్వు ఎంత మెయింటైన్ చేస్తున్నావో చూడకు, నువ్వు స్టాక్ అవుట్ ఎప్పుడు అవుతావో చూడు. ఎప్పుడు అవుతావు? నువ్వు 80 మెయింటైన్ చేస్తున్నావు కరెక్టే, 80 మెయింటైన్ చేస్తున్నావు కరెక్టే, కానీ నువ్వు స్టాక్ అవుట్ ఎప్పుడు అవుతావు? కస్టమరు 100 కిలోల అవసరం ఉంది అని చెప్పి నీ దగ్గరకు వచ్చినప్పుడు స్టాక్ అవుట్ అవుతావు కదా. అంటే 100 కిలోలు కాబట్టి నువ్వు 2% దీనికి అగేన్స్ట్గా చూడు, నీ దగ్గర ఉన్న స్టాక్కి అగేన్స్ట్గా చూడకు. ఆ తప్పు చేయకూడదని చెప్తున్నాను. సో ఇది 2% ఆర్ 0.02 ఈదర్ వే. ఇప్పుడు 50 ఉంది, 50 ఇది ఏంటి? 50 30. సో ఇప్పుడు దీనికి ఏం రాయాలి సార్ అంటే, ఎట్లా ఆలోచించాలి? ఈ 50 ఎప్పుడు వచ్చింది? కస్టమర్ ఎప్పుడైతే మీ దగ్గరికి 100 కేజీస్ అవసరంతో వస్తాడో అప్పుడు మీరు 50ని రిజెక్ట్ చేస్తారు కదా. అలా 100 కేజీస్తో వచ్చే ఛాన్స్ మీకు ఓన్లీ 2% ఉంది. 30 కేజీస్ అంటే ఏంటి? 30 కోసం మీరు ఇక్కడ 30 వెతకకండి, 30 మీరు రిజెక్ట్ చేసింది అంటే కస్టమర్ మీకు ఎన్ని క్వాంటిటీస్ కోసం వచ్చాడు? 80 క్వాంటిటీస్ కోసం వచ్చాడు. 80 క్వాంటిటీస్కి వచ్చే ఛాన్సు 5% ఉంది. 5% ఉంది. ఓకే, సో ఇది ఒకటి చెప్తాను, ఇది రెండు ఫాస్ట్ రాసేస్తాను. 20 అనుకో, ఇది ఫస్ట్ 2%, 50, 20, 80 అంటే
5%, 20, 50 అంటే 10%. ఓకే, సో ఇది నేను చేయట్లేదు, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. లాజిక్ అర్థమైంది కదా, ఇక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మనకి ఏమొచ్చింది, స్టాక్ అవుట్ అవుతే ఎన్ని కిలోల స్టాక్ అవుట్ అవుతుంది, అలా జరిగే ప్రాబబిలిటీ ఎంత ఉంది, అలా జరిగితే నీకు ఎంత నష్టము అంటే ఇక్కడ ఇచ్చాడు, స్టాక్ అవుట్ లాస్ ఇస్ 150. 1 కిలోకి 150 రూపాయలు లాస్. మీకు ఒక కస్టమరు 1 కిలో కొనడానికి వచ్చి నీ దగ్గర స్టాక్లు అని చెప్పి వెళ్ళిపోతే నీకు 150 రూపాయలు లాస్. నీకు మొత్తం ఎంత లాస్ అంటే మొత్తం స్టాక్ అవుట్ లాస్ అని రాస్తాను. సో మీరు కొంతమంది అనుకోవచ్చు సార్ మా బుక్లో ఉన్నదానికి వేరే ఉందని, జస్ట్ టైటిల్ పేర్లు వేరే ఉంటాయి, బట్ కాన్సెప్ట్ అది. స్టాక్ అవుట్ లాస్ ఇక్కడ ఏం లేదు, అంత జీరోలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే స్టాక్ అవుట్ 20 kgs అవ్వచ్చు. సో 20 మల్టిప్లైడ్ బై 2%, ఒక్కొక్కసారి నీకు 150తో అవుతుంది. 60 కరెక్టా? ఎస్, 60. అర్థమైందా? ఇక్కడ రాస్తాను. ఒక్కసారికి 20 kgs నువ్వు రిటర్న్ పంపించచ్చు కస్టమర్కి, అంటే నేను రిజెక్ట్ చేస్తానని చెప్పి. అలా జరిగే పర్సెంట్ 2% ఉంది. సో 20 మల్టిప్లైడ్ బై 2%, అలా ప్రతి కిలోకి నువ్వు 150 రూపాయలు లాస్ అవుతున్నావు. సో 150 రూపాయలతో మల్టిప్లై చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తావు, 50 ఇంటూ 2% ఇంటూ 150. 50 150, ఎస్ 150. దీని తర్వాత నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు. 225. ఆన్సర్ ఉంది, బట్ నేను ఆన్సర్ తేవడం నా ఉద్దేశం కాదు, ఆన్సర్ మీతో తెప్పించడం నా ఉద్దేశం. 240 450 మల్టిప్లై చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. అండ్ 150 450. ఓకే, అంటే ఎంత అవుతుంది, 150 375. $1140, I guess. Yeah, 1140. సో మీకు అర్థమవుతుందా, ఇది స్టాక్ అవుట్. ఆన్సర్ వచ్చేసింది కదా సార్, నాకు సగం మార్కులు వస్తాయి అంటే సగం మార్కులు కాదు, 1 మార్కే వస్తుంది ఇంతవరకు చేస్తే. మన క్వశ్చన్ స్టార్టింగ్లో నేను చెప్పిన పాయింట్ ఏంది, మనం ఈ రెండిటితో కంపేర్ చేస్తున్నాం. అంటే స్టాక్ అవుట్ అవుతే నాకు ఇంత లాస్ అవ్వచ్చు అని చెప్పడానికి ఒక యాంగిల్, కాయిన్కి ఒక సైడే చూస్తున్నావు. ఇంకో సైడ్ కాయిన్ యాంగిల్ ఏంటి, క్యారింగ్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్ అంటే అర్థమైందంటే నువ్వు 100 కిలోలు గోడౌన్లో పెట్టుకుంటున్నావా, 100 కిలోలకి ప్రతి కిలోకి నీకు 50 రూపాయలు పడుతుంది. సో 5000. ఎస్. సో క్యారింగ్ కాస్ట్ 5000. ఎలా వచ్చింది, నువ్వు 100 కిలోలు మెయింటైన్ చేస్తున్నావు, ప్రతి కిలోకి 50 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం సార్, ఇప్పుడు 2 సార్లు చేయాలా 3 సార్లు చేయాలంటే ఏం కాదు, నువ్వు ఎంత క్యారీ చేస్తున్నావు. సో లిటరల్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఓకే, నేను ఇదే చెప్పగలను నా కాస్టింగ్ వీడియోస్లో, ప్రతి వీడియోలో ఇదే చెప్తాను, ఇంకా రాబోయే వీడియోలో ఇదే చెప్తాను. నువ్వు ఎంత మెయింటైన్ చేస్తున్నావు, 80 మెయింటైన్ చేస్తున్నావు. సో 80 ఇంటూ 50 4000. బ్లైండ్గా వెళ్ళకండి. 50 స్టాక్ మన దగ్గర ఉంది, 50 ఇంటూ 50 2500. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ మీ నో. 20 ఇంటూ 50,000. సరే, ఇక్కడ 3 వచ్చినా ఇక్కడ ఒకటే ఎందుకు వచ్చిందంటే ఇవి 3 సినారియోస్, బట్ నువ్వు మెయింటైన్ చేస్తుంది 20 కిలోలే కదా. సో 10 అంటే 500. సో ఇప్పుడు నాకు మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది, 1 2. టోటల్ కాస్ట్ చూస్తే మార్కర్ కూడా అయిపోయింది. టోటల్ కాస్ట్ చూస్తే 5000 ఇక్కడ వస్తుంది, 4060 ఇక్కడ వస్తుంది, 225 అంటే 2875, 2140. ఇది రాయలేదు, రాస్తాను, ఇక్కడ చూసి రాస్తాను. 1695, 2195. పాయింట్ అర్థం చేసుకోండి, నేను చూసి రాస్తున్నాను కాదు, బుక్లో కూడా మీకు కూడా ఉంది అని పాయింట్ అర్థం చేసుకోండి. మనం ఏం చేస్తున్నాము, వేరియస్ స్టాక్ లెవెల్స్ నేను మెయింటైన్ చేస్తే నాకు ఎంత స్టాక్ అవుట్ లాస్ రావచ్చు, ఎంత క్యారింగ్ లాస్ రావచ్చు. అంటే 100 kgs మెయింటైన్ చేస్తే నాకు మొత్తం 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. 50 kgs మెయింటైన్ చేస్తే నాకు టోటల్గా 2825 అవుతుంది. 20 kgs మెయింటైన్ చేస్తే నాకు
2140 అవుతుంది. సో అన్నిటితో పోలిస్తే ఇది తక్కువ. అన్నిటితో పోలిస్తే 20 kgs నేను రా మెటీరియల్ మెయింటైన్ చేస్తే కస్టమర్స్ వెళ్ళిపోతారు. ఇగో వీడు వెళ్ళిపోతున్నాడు. కానీ అలా జరిగే ఛాన్సెస్ తక్కువ ఉంది. దానికి వచ్చే కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు అయ్యే లాస్ కూడా తక్కువనే ఉంది. కాబట్టి ఎస్, ఇట్స్ ఓకే టు లెట్ ద కస్టమర్ గో ఆన్ ఏ కాస్ట్ కన్సిడరేషన్. మనం ఇంకా వేరే ఫ్యాక్టర్స్ని చూడట్లేదు. ఆ కన్సిడరేషన్లో 20 kgs ఆఫ్ రా మెటీరియల్ నువ్వు గోడౌన్లో మెయింటైన్ చేసుకుంటే యూ విల్ బీ సేవింగ్ యువర్ కాస్ట్ అని మనకి ప్రాబ్లం చెప్తుంది. కాన్సెప్చువల్గా మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియోస్ అంటే మన దగ్గర ఉన్న రా మెటీరియల్ ఎంత త్వరగా నా సేల్స్లో, నా కాస్ట్ ఆఫ్ గూడ్స్లో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక ఫ్యాక్టరీ అనుకుందాం, ఇక్కడ రా మెటీరియల్ వచ్చిన తర్వాత ఆ రా మెటీరియల్ నేను ఎంత త్వరగా నా ప్రొడక్షన్లో కలిపేసేసుకొని కస్టమర్కి అమ్ముకుంటున్నాను, లేదా ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ స్టేజెస్ చెప్పడమే మనకు ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఉంటుంది. కొన్ని సమ్స్ చేస్తాను, కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Benefit of everybody, I'll write it on the board. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇది మనకు ఒక 4 to 5 మార్క్స్ మధ్యలో రావచ్చు. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఇది ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం ఎట్లాగో అవసరము, బట్ దీన్ని లాజికల్గా చెప్తాను వినండి. ఎలా అంటే, ఆన్ అండ్ యావరేజ్ నా దగ్గర ఉన్న ఇన్వెంటరీ ఎంత త్వరగా నా సేల్స్లో కలిసిపోతుంది. సార్ మీరు సేల్స్ అన్నప్పుడు మీరు సేల్స్ అయితే తీసుకోవాలి కదా, మరి కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళు తీసుకున్నారంటే సేల్స్లో మన ప్రాఫిట్ ఎలిమెంట్ కూడా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్, నేను రా మెటీరియల్ పర్చేస్ చేస్తే ఒక 10 రూపాయలకు పర్చేస్ చేయొచ్చు. ఓకే, దానికి నేను లేబరు ఇవన్నీ కలిపేసేసుకొని ఒక 90 రూపాయలకు నా టోటల్ కాస్ట్ అవ్వచ్చు. దానికి నేను ఒక 10 రూపాయల ప్రాఫిట్ కలిపేసుకొని 100 రూపాయలకు అమ్మొచ్చు. సో మీరేమంటున్నారంటే, సార్ మీరు ఈ 100 రూపాయలే తీసుకోవచ్చు కదా డైరెక్ట్గా, ఈ 90 రూపీస్ ఎందుకు తీసుకుంటున్నారు అని అనొచ్చు. ఓకే, సో దీని లాజిక్ ఏంటి అంటే, ఈ 100 రూపీస్లో మన ప్రాఫిట్ ఎలిమెంట్ కూడా ఉంది. సో ఇప్పుడు నా దగ్గర వచ్చిన రా మెటీరియల్ ఎంత త్వరగా కన్వర్ట్ అవుతుందని చెప్పడానికి నా ప్రాఫిట్తో ఎక్కడ సంబంధం ఉంది? అనవసరంగా నువ్వు ఒక పిక్చర్ని డిస్టార్ట్ చేస్తున్నావు, ఒక పిక్చర్ని మిస్లీడ్ చేస్తున్నావు. నువ్వు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డే తీసుకో అని చెప్పేసి మనకి ఫార్ములా చెప్తుంది. సో మనము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డే తీసుకుంటాం. సో ఫార్ములా కూడా అర్థమవుతుంది కదా. మీ దగ్గర ఉన్న స్టాకు రా మెటీరియల్ ఆన్ అండ్ యావరేజ్గా, ఎందుకంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా. నేను ఫస్ట్ సెషన్లో చెప్పాను, అందుకే వీడియోస్ని సీక్వెన్స్లో చూడండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సెషన్లో చెప్పాను, మనము ఏది తీసుకున్నా మన కాస్టింగ్ మొత్తంలో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటాం. ఎప్పుడైనా స్టాక్ ఇంతే ఉంటుందని చెప్పి ఒకటి చెప్పలేదు. ఇవాళ స్టాక్ వచ్చిందంటే పెద్దగా అయిపోతుంది, మెల్లి కన్సంప్షన్ అయిపోతుంది. నువ్వు రీఆర్డర్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటాం. ఓకే, సో దీన్ని మనం ఈ సమ్లో ఎలా అప్లై చేస్తామంటే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనే ఫార్ములాని మనం చిన్నప్పటి నుంచి, అంటే మనం సిబిటీ నుంచి మనం చదువుకుంటున్నాము. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ 90,000 ప్లస్ పర్చేజెస్ 2,70,000 అంటే 3,60,000 అవుతుంది, మైనస్ క్లోజింగ్ స్టాక్ 1,10,000, 3,60,000 అంటే 2,60,000 2,50,000 అవుతుంది. సార్ దీనికి కూడా ఏమైనా లాజిక్ ఉందా అంటే, లాజిక్ చెప్తాను వినండి. ఓపెనింగ్ స్టాక్ అంటే దిస్ ఈస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్రెడీ విన్న వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. ఇది నా గోడౌన్ అనుకుందాం. నేను ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర 100 కిలోలు ఉంది. నేను ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు January 1 అనుకుందాం, January 1, 2020కి నా దగ్గర 100 kgs ఆఫ్ రా మెటీరియల్ ఉంది.
డ్యూరింగ్ ద పీరియడ్ నేను ఒక 500 కేజీస్ కొన్నాను. 500 కేజీస్ కొన్నానంటే 500 కేజీస్ ఇక్కడ యాడ్ అయిపోతుంది కదా, పర్చేజెస్ 500 కేజీస్ యాడ్ అయిపోతుంది కదా. అంటే మొత్తం నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మురుగపడిన 100 కిలోలు, కొత్తగా కొనుక్కున్న 500 కేజీస్, అంటే మొత్తం కలిపి నా దగ్గర 600 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ ఉండాలి. ఓకే, కానీ నేను 31st డిసెంబర్కి నేను స్టాక్ టేకింగ్ చేసేటప్పుడు, స్టాక్ని చెక్ చేసేటప్పుడు, వెరిఫై చేసేటప్పుడు నా దగ్గర ఓన్లీ 200 కేజీసే ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది? ఏం చదువురానైనా అడుగు నువ్వు అంటే వానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాడు. 100 కిలోలు ఆల్రెడీ ఉండే, నువ్వు ఒక 500 కిలోలు కొన్నావు అంటే మొత్తం 600 కిలోలు ఉండాలి. 600 కిలోలు ఉండాల్సిన దగ్గర 200 కేజీసే ఉన్నాయంటే ఇంకా 400 ఏమై ఉండొచ్చు? అజ్యూమింగ్ 400 కేజీస్ నువ్వు అమ్మేసి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇంకేమో ఉండొచ్చు, ఓపెనింగ్ ఇంత ఉంది, కొంట ఇంత పెరిగింది, ఇంత ఉండాల్సిన ప్లేస్లో ఇంతే ఉంది అంటే మిగతా మొత్తం నువ్వు అమ్మేసే ఉండొచ్చు కదా. కాబట్టి మనం దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నాం. అయితే మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, సార్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎందుకు అంటున్నారు సార్, సేల్స్ ఎందుకు అన్నట్లే అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మీనింగ్ అర్థం చేసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, మీరు గూడ్స్ను సేల్ చేసిన ఐటెంకి కాస్ట్ ఎంత. ఇప్పుడు నువ్వు గోడౌన్ కోసమే మాట్లాడుకుంటున్నావు, అందులో ఎంత ప్రాఫిట్ ఉందో నీకు తెలియదు కదా, అందుకే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్తోనే చూడు అని అర్థం. సో ఇక్కడ నేను ఫార్ములాని ఎలా డిరైవ్ చేయొచ్చు? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ గివింగ్ మీ మై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో సేమ్ లాజిక్ని నేను ఇక్కడ వాడాను. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. నా ఉద్దేశం ఒకటే, మనం ఫార్ములాలో గుర్తుపెట్టుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే వెళ్ళగలగాలి. గుర్తు లేకపోయినా ఆ టైంకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములాని మర్చిపోయానని అనుకుంటే నువ్వు అక్కడదక్కడ వండుకొని తిన్నట్టు అక్కడక్కడ నువ్వు ఫార్ములాని ఫ్రేమ్ చేయగలగాలి. అది మన కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది. ఫైన్. సో ఇప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకు వచ్చేసింది 2.5 lakh. యావరేజ్ ఇన్వెంటరీ అన్నాను, ఇది కూడా నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2, సో ఇది 1 lakh వచ్చేస్తుంది. 2.5 టైమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్టాక్ మీ గోడౌన్లోకి వస్తే ఇయర్ మొత్తంలో అది 2.5 టైమ్స్ క్లోజింగ్ స్టాక్గా అంటే సేల్గా మారిపోతుంది. అర్థం కావట్లేదు సార్ అంటే ఇప్పుడు నేను రా మెటీరియల్ ఏ అనే ఒక ఐటెంని తీసుకున్నాను. ఈ ఐటము నేను కొన్న తర్వాత 2.5 టైమ్స్ అది కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సార్ ఒక్కసారి వచ్చింది అన్నిసార్లు ఎలా వెళ్తుంది అంటే ఒక్కసారి అని కాదు, ఒక కైండ్ ఆఫ్ ఐటమ్ అని అర్థం. అంటే రా మెటీరియల్ ఏ టైప్ ఆఫ్ అనే ఐటము వచ్చిన తర్వాత అది 2.5 టైమ్స్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుందంటే అది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఇన్ అదర్ వే ఆఫ్ సేయింగ్, ఇది ఓన్లీ 1 ఉంది అనుకుందాం. 1 ఉంది అంటే అర్థం ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 1, యావరేజ్ ఇన్వెంటరీ 1, అంటే సంవత్సరం మొత్తం అది అక్కడే ఏడ్చిందని అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2.5 టైమ్స్ అని ఉందంటే అర్థం ఏంటి? 2.5 టైమ్స్ ఇయర్ మొత్తంలో అది మీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్గా మారిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే 360 డేస్ని తీసుకుందాం ఎగ్జాంపుల్, డివైడ్ బై 2.5. మ్యాథమెటిక్స్ నాకు కూడా రాదు. 144 డేస్. ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఒక రా మెటీరియల్ మీ గోడౌన్కి వచ్చిన తర్వాత ఆ గోడౌన్ల నుంచి మీ ప్రొడక్షన్కి కన్వర్ట్ అయిపోవడానికి 144 డేస్ పడుతుంది. అంటే అది వర్కింగ్ ప్రోగ్రెస్లోకి వెళ్ళడము, అక్కడ నుంచి లేబర్ ఏదో చేయడము, ఫ్యాక్టరీ ఓవర్ యాడ్ చేయడం, అంటే ఎన్నో రకాల ప్రాసెస్ ఉంటాయి కదా. ఒక ఐటము ఒక రా మెటీరియల్ దశ నుంచి ఫినిష్డ్ గూడ్స్ దశకి రావడానికి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో చేరడానికి 144 డేస్ పడుతుంది. అర్థమైందా? సో దీన్ని బట్టి మనకి సపోజ్ ఎగ్జామ్లో ఏ వర్సెస్ బి ఇచ్చాడు అనుకుందాం, ఇంకో క్వశ్చన్కి ఇది 90 డేస్ వచ్చింది. ఈ రెండిట్లలో ఏ ప్రోడక్ట్ బెటర్ అంటే మీరు ఏం చెప్తారు? ఈ ప్రోడక్టే బెటర్ అంటారు. ఎందుకు? వచ్చిన వెంటనే ఇది 90 రోజులలో కస్టమర్కి వెళ్ళిపోతుంది, ఇది 144 రోజులు మురిగిపోతుంది. అంటే ఇది స్లో మూవింగ్, ఇది ఫాస్ట్ మూవింగ్. సో నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, ఈ బేసిస్ తోటి మీరు వేరే క్వశ్చన్స్ను చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే నచ్చితే కామెంట్ కూడా చేయండి, లైక్ నచ్చింది సార్ ఇలా చేయండి, ఇంకా అలా చేయండి అని చెప్పేసి. జస్ట్ వీడియోస్ వినేసి వదిలేయడం కంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా, మోటివేషన్గా ఉంటుంది. సార్ వీడియోస్ బాగున్నాయి అంటే ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, జస్ట్ మీరు డౌన్లోడ్ పెట్టుకొని చూస్తే ఇట్స్ ఫైన్, బట్ నాకు తెలియదు మీరు నిజంగా మీకు యూజ్ అవుతుందా లేదంటే. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.